రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్తి చరిత్ర క్లుప్తంగా. ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. బాల్యం. వంగదేశంలో 1861 మే 7వ తేదీన దేవేంద్రనాథ్ ఠాగూర్ శారదాదేవిలకు 14వ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు. ఇతని బాల్యం చాలా చోద్యంగా గడిచింది. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకుని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివేవాడు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యం చూచి ఆనందించేవాడు. కథలంటే చెవి కోసుకునేవాడు. సామాన్య దుస్తులతో నిరాడంబరంగా పెరిగాడు. బాల్యంలో ఇంట్లోనే 4 గోళ్ల మధ్య ఉండవలసి రావడంతో ఆయన బయట ప్రపంచం అద్భుతంగా తోచేది. ప్రపంచం ఒక రహస్యమని, ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని కుతూహలపడేవాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ రెండో సోదరుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదటి ఇండియన్ సివిల్ సర్వీస్లో నియమితుడైన మొదటి భారతీయుడు. విద్యాభ్యాసం. రవీంద్రుడు పాఠశాలలో చదవడానికి ఇష్టపడక ఇంటి వద్దనే క్రమశిక్షణతో ప్రతి ఉదయం వ్యాయామం చేసి, లెక్కలు చేసి, చరిత్ర, భూగోళ పాఠాలను, సాయంత్రం చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీషు అభ్యసించేవాడు. ఆదివారాలలో సంగీత పాఠాలు, భౌతిక శాస్త్రం, ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకునేవాడు. బొమ్మలను, ఆంగ్ల నవలను స్వయంగా చదివేవాడు. కాళిదాసు, షేక్స్పియర్ రచనలు చదివాడు. భాషను క్షుణ్ణంగా అభ్యసించి మాతృభాష పట్ల అభిమానం పెంచుకున్నాడు. రవీంద్రుడు ఇంగ్లాండ్లో పబ్లిక్ స్కూల్లో చేరి ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు విని ఆంగ్ల సాహిత్యంపై అభిరుచి పెంచుకున్నాడు. సాహితీపరుల ప్రసంగాలు విని వారితో సంభాషించి నాటకాలకు, సంగీత కచేరీలకు వెళ్ళి ఆంగ్ల సంస్కృతి సంప్రదాయాలు బాగా ఆకళించుకున్నాడు. తన అనుభవాలను భారతీయకి లేఖలుగా వ్రాసేవాడు. రవీంద్రుడు ఇంగ్లాండ్లో ఉండగానే భగ్న హృదయం అనే కావ్యాన్ని రచించాడు. అయితే ఇంగ్లాండ్లో 18 మాసాలు ఉండి ఏ డిగ్రీని సంపాదించకుండానే స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత 1883 డిసెంబర్ 9న మృణాలినీదేవిని వివాహమాడాడు.